అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం బిలీవ్డ్ గాడ్ అండ్ ఇట్ వాస్ క్రెడిటెడ్ టు హిమ్ యాజ్ రైచియస్నెస్. అబ్రహాము దేవుని నమ్ముట వలన అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రియ దేవుని బిడ్డ. అబ్రహాము చేసిన దాన ధర్మాలను బట్టి కాదు, కానీ అబ్రహాము చేసిన ఏ నీతి కార్యాలను బట్టి దేవుడు నీతిమంతుడిగా ఎంచలేదు. కానీ అబ్రహాముని దేవుని నమ్ముట ద్వారానే తప్ప ఇంకా ఏ మార్గాన నీతిమంతుడిగా ఎంచలేదు నా ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు కూడా మనం చేసే నీతి కార్యాలను బట్టి, మనం నడిచే యథార్థాన్ని బట్టి, మనం వెళ్ళే మార్గాన్ని బట్టి మనం నీతిమంతులము అనుకుంటున్నామేమో, మనం యథార్థంగా జీవిస్తున్నాము అనుకుంటున్నామేమో. అది ఒక మట్టుకే, కానీ అది లోక దృష్టిలో యథార్థవంతులుగా మాత్రం కాదు. కానీ దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండాలంటే దేవుని నమ్మాలని దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు ఈ లోక దృష్టిలో నువ్వు యథార్థవంతుడిగా, నువ్వు నీతిమంతుడిగా ఉన్నావేమో, కానీ అది సరిపోదు. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడటానికి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడతావని దేవుడి వాక్యం సెలవిస్తున్న ప్రియ దేవుని బిడ్డ. ఈ లోకానుసారంగా నువ్వు యథార్థవంతుడిగా నడిచినంత మాత్రాన దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు కనుక దేవుని విశ్వాసం ఉంచిన ప్రియ దేవుని బిడ్డ, దేవుడి యందు నమ్మిక ఉంచు. దేవుడి యందు విశ్వాసం ఉంచిన ప్రియ దేవుని బిడ్డ, దేవుడి యందు విశ్వాసం ఉంచుట ద్వారానే తప్ప మనం నీతిమంతులుగా తీర్చబడం తప్ప దేవుడి యందు విశ్వాసం ఉంచు.